మీరు జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నారా, ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారా, కానీ రిజల్ట్స్ కనపడకపోతే ఈ 2 పాయింట్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. మన బాడీ చాలా ఇంటెలిజెంట్. ఒక స్ట్రెస్కి అడాప్ట్ అయిపోయిన తర్వాత సేమ్ వెయిట్స్, సేమ్ రిప్స్ చేస్తే మీ బాడీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, స్ట్రెంగ్త్ పెరగాలన్నా, ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఛాలెంజ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. వెయిట్స్ ఇంక్రీజ్ చేయండి, రెప్స్ ఇంక్రీజ్ చేయండి, లేదా మూమెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీ. ఇది చాలా మందిలో మిస్ అయ్యే పాయింట్. మనకి పర్ఫెక్ట్ ప్లాన్ కన్నా కన్సిస్టెన్సీగా చేయగలిగే ప్లాన్ ఇంపార్టెంట్. మీ వర్కౌట్ ప్లాన్, మీ డైట్ ప్లాన్, మీ వర్క్ షెడ్యూల్, మీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ మీ లైఫ్ స్టైల్కి సూటబుల్ కాకపోతే మీరు లాంగ్ టర్మ్లో దాన్ని కంటిన్యూ చేయలేరు. కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా సరే రిజల్ట్స్ కనపడట్లేదు అంటే ఒకసారి ఈ 2 పాయింట్స్ చెక్ చేసుకోండి.